అదే 1 to 10 అన్ని చేయడం వల్ల మీరు కుదిరి అంత ఫాస్ట్ గా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇమీడియట్ గా అక్కడ నుంచి వాంటెడ్ అసిస్టెంట్ లాగా తయారయ్యాను. అప్పుడు పిఎస్ ప్రకాష్ గారు ఎవరు లేరంటే మన వాళ్ళు చెప్తే వెళ్ళి కలిసి పికప్ ఆయన ఇమీడియట్ గా మా రవి తీసుకెళ్లి చెప్పాడు. అలాగే అక్కడి నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 years మాక్సిమం సినిమాలు చేశాను. దాని తర్వాత భాష స్టార్ట్ అయ్యే ముందు నేను ఇంకా అక్కడి నుంచి మెల్లింగా అంటే ఎక్కువ నా క్లాష్లు వచ్చేవి. ఎవరైనా కుదరకపోతే కెమెరామెన్స్ కి క్లాష్లు పిలిచేవారు నన్ను. అలాగే ఎక్కువ క్లాష్లు వస్తుండింది. టు బీ ఫ్రాంక్ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ కదా కెమెరామెన్కి వెళ్తే. దాని గురించి ఏంటంటే మెల్లింగ్ ఇదేదో బాగానే ఉంది, 10 రోజుల వరకు వచ్చిన 1 month డబ్బులు వస్తాయని చెప్పి అటు షిఫ్ట్ అయ్యాను. క్లాష్లు చేసుకుంటూ అలా వెళ్తా ఉండింది బండి. ఒకసారి డల్ అయిపోయేది, ఒకసారి బాగానే ఉండేది. ఈ టైంలో కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అప్పుడు అన్న వెళ్ళింగ్ కాదు డేట్లు కూడా చూసుకున్నవి అనే డేట్లు చూసుకుంటూ అలా 1-2 years అలా ఫ్లో దీంట్లో ఎందుకో ఒక రోజున ఒక ఫాస్ట్ డిసిషన్ ఒక ఏదో ఈ క్లాష్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే బాగుంది మనకి సీన్ చదివినిపిస్తారు, వింటాము. మన ఇమ్మీడియట్ గా మనకు కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ కట్ చేసి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, నెక్స్ట్ టాప్ యాంగిల్ లో యాంగిల్ అనుకుంటాం. అక్కడ అవి చెప్పకపోయేసరికి అది ఎవరైనా సరే ఉండే వాళ్ళు దర్శకులు చెప్పకపోయేసరికి ఏంటంటే చిన్న అదేంటిది రాంగ్ కటింగ్ కదా, రాంగ్ యాంగిల్ కదా అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఏం మాట్లాడడానికి లేదు, మీకు తెలుసు. అప్పుడంతా మాట్లాడకూడదు. ఇప్పుడైనా కొంచెం ఫ్రెండ్లీగా చెప్పచ్చు, మాట్లాడిస్తారు, తీసుకుంటారు కూడా. అప్పుడు అంత సినిమా లేదు. చెప్పింది వినాల్సిందే, మన పని మనం చేసుకోవాలి. అంతే, గురుకులంలో పనిచేసినట్టు పని చేయాల్సిందే. అందుకు కొన్ని నచ్చగిచ్చగా ఎందుకు లేని అది కూడా మానేసా. అలా షిఫ్ట్ అవ్వడం అనమాట. అది కూడా మానేసి ఏంటి ఎందుకంటే నచ్చక ఎందుకంటే మనం కెమెరామెన్ కాదు, మన క్లాష్ మనం ఎక్కువ మాట్లాడితే అతను ఎవరు పంపించిన వాళ్ళు డామినేట్ చేస్తున్నాము స్పాట్ లో అనుకుని ఒక టాక్ వస్తుంది, అయిపోదా అనుకుంటాడు, క్వశ్చన్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ రోజులు అలా ఉండేది. అందుకని ఇంకా అప్పుడు లేదు మానేసి ఇంకా అలా డేట్లు అందరు అలా చూసుకుంటూ అలా వెళ్తుంది ట్రావెలింగ్ లో. ఒక చిన్న డిసిషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే ఈ గ్యాంగ్ మాస్టరు మన రాజశేఖర్, మన మహేశ్వరి సుబ్రహ్మరెడ్డి గారి బ్యానర్ లో. సో దానికి కూడా అప్పుడు చరణరాజ్ డేట్స్ చూసుకునేవాడిని. అదేదో చిన్న క్లాష్ అయ్యి మా డేట్ లేని ప్రొడక్షన్ సైడ్ నుంచి మీ డేట్లు కాదని చెప్పి చరణరాజ్ గారు స్పాట్ లో ఇక్కడ అన్నపూర్ణ షూటింగ్ జరుగుతుంది. దానికి ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి అర్జెంట్ గా అయిపోయి పిలిపించండి అంటే అది ఇమీడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే నేను ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చాను. మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి కరెక్ట్ గా స్పాట్కి వెళ్ళేసి ఆ మేనేజర్లతో వాళ్ళతో ఏదో చిన్న ఉంటాయి కదా, అది కదా నేను బెస్ట్ అప్పుడు ఏజ్ స్పీడ్ దాంట్లో ఏంటంటే కొంచెం నేనే కదా ఇచ్చాను మీకు ఫోన్లో చెప్పాను డేట్ అడుగుతుంటే పైన షూటింగ్ జరుగుతుంది. కృష్ణరాజు గారి మీద గోపాల్ సేమ్ సినిమా షూటింగ్ జరుగుతుంది పైన. కింద మేము డిస్కషన్ పెట్టాం. నా వాయిస్ కొంచెం పెద్దది కదా, పై వరకు రీచ్ స్వామి గారు బి గోపాల్ గారు పైనుంచి వస్తున్నారు. నేనేమో అంటున్నాను. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫస్ట్ అయిపోయిన కంట్రోల్ పిల్లవండి పైకి ఏంటి బాగా చనువు ఉంది. స్వామి గారైనా బి గోపాల్ గారైనా మనకి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఫస్ట్ అయిపోయిన పిల్లవండి బ్రేక్ చేద్దామని బాబు ఎమోషన్లో ఉన్నాడు, ఎమోషన్ కట్ చేద్దామని పిలిచారు. నేను చూసి దాన్ని పెట్టి పైకి పెరిగిట్ట. ఏం లేదని డేట్ల విషయం ఏదో చిన్న గొడవ అంటే అది కాదు పక్కన పెట్టరా, మన దాన్ని మంచి వేషం చేస్తావా అన్నారు. నాకేంటంటే మీకు తెలుసు కదా టెక్నికల్ అది ఇష్టం, మళ్ళీ వేషం అంటున్నారు. ఇదైతే ఎప్పటి నుంచి మనం చేసుకుంటే అలా ఎప్పుడో చేసేవాళ్ళం కదా, చేసుకుంటూ వచ్చేవాళ్ళం కదా, రన్నింగ్ లో ఉండేవాళ్ళం కదా అని చెప్పి అయ్యో నేను చేయనండి అన్నాను. చాలా బాగుంటుంది క్యాసెట్ పంపి అప్పుడు VHS ఉండే క్యాసెట్. సరే నేను రీమేక్ చేస్తున్నాం, వేషం చాలా మంచి వేషం. మహేష్ భట్ గారు హిందీలో, నజరుద్దీన్ షా హీరో. దాంట్లో మకరం దేశపాండే ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన వేషం తెలుగులో ఎవరో అనుకున్నారు కానీ ఇది సెట్ అవ్వట్లేదు. దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏమంటే నేను కరెక్ట్గా నేను అప్పుడు ఇంత చుట్టూ నాకు రింగు, ఆ లూజ్ షర్టు, ఆ జీన్, ఆ బ్యాగీ జీన్ ప్యాంటు, నేను కొంచెం టిపికల్ గా వాళ్ళ పైన నుంచి కొంచెం మకరం దేశపాండే కనిపించినట్టున్నాను. ఇమ్మీడియట్ గా పట్టుకుని మనం మీరు ఆర్టిస్టే కదా, బ్లడ్ ఎలాగ ఉంది ఆల్రెడీ మనం ఈశ్వర్లు మగదని చేసేది స్టేజ్ లక్కీగా నేను రావికొండలో కడతారు స్టేజ్ 79-80లోనే 4 చావడి 4 చావడి మొత్తం మేము ఊరు అది సినిమా కూడా తీసారు. తర్వాత మేము మొత్తం తిరిగాం. బెల్లారి రాఘవ్ గారి దీంట్లో చేసాము, దూరదర్శన్ హైదరాబాద్ దూరదర్శన్ లో చేసాము, చెన్నై, వైజాగ్ స్టీల్ లోపల స్టీల్ ప్లాంట్ లోపల ఇలాగ మొత్తం ఒక రౌండ్ కొట్టాం. చాలా చోట్ల బాంబే ఒక తెలుగు ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి చేసాం. దానివల్ల అది 3 hours నాటకం అది పెద్ద నాటకం. దాంట్లో రంగని చెప్పి చాలా మంచి వేస్తున్నారు. సో అది ఒకటి బాగా నాకు యాక్టింగ్, ఎందుకంటే ఇంకా రావికొండరావు గారి దగ్గర వెళ్ళి నేర్చుకుంటే డిక్షన్, ఆ తెలుగు, ఆ పట్లు, ఆ చిన్న విరుగుళ్ళు, ఆ చిన్న టైమింగ్లు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ బాగా రావికొండరావు గారు బాగా పట్టించుకునేవారు.
చిన్న చిన్న బిజినెస్ టైమింగ్ దానివల్ల ఏమైపోయిందంటే మనకు బాగా బ్లడ్ లో ఆ స్టేజ్ కొంచెం లక్కీగా స్టేజ్ నేను కూడా స్టేజ్ నుంచి వచ్చినట్టు మిగతా వాళ్ళలాగా చెప్పుకోవచ్చు. అవును ఎందుకంటే అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 83లో ఈ చదువులు మాకు ఇంకా ఆయన వేజల సత్యనారాయణ గారు ఎరగదీసి మట్టి పెట్టారు. బాగా యూట్యూబ్ లో కూడా ఉంది. అవును పెద్ద ఆ హిట్ సినిమా ఈ బాగుంటుంది. చదువులు క్షమసత్వం అని చెప్పి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ మూడో కొడుకుని, రంగనాథ్ గారు హీరో, విద్యాసాగర్ రెండో తమ్ముడు, నేను లాస్ట్ వాడిని. ముగ్గురు కొడుకులు దాంట్లో గుమ్మడి గారికి అనుపూర్ణమ్మకి. దాంట్లో నేను బ్రాహ్మణ్ణి జంజం ఉండి పురోహిత్యం నేర్చుకునే ఒక బ్రాహ్మణ్ణి. కాబట్టి సెకండ్ హాఫ్ లో మాంసం కొట్లో పనిచేస్తాను. నాకు గుర్తుంది ఆ క్యారెక్టర్. చాలా మంచి విషయం. క్షమసత్వం ఇంట్లో ఉండే ఆ పావర్టీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాంసం కొట్లో పనిచేసే ఒక క్యారెక్టర్, ఒక హైలైట్ ఫినిషింగ్ ఉంటుంది దానికి. సో అలా లక్కీగా ఏంటంటే అప్పటి నుంచి ఏది వేసినా లక్కీగా ఒక చిన్న ఇంపార్టెన్స్ మనకి అడ్వాంటేజ్ అది అయింది. సో అలాగూ ఏమైపోయింది మళ్ళీ వేషం వేసాను అని చెప్పి చేశా గ్యాంగ్ మాస్టర్. ఇంకా తప్పల నేను వద్దు అనుకున్నా కూడా చేశాను. కానీ ఆ క్యాసెట్ చూసి అతని పర్ఫార్మెన్స్ చూసి మకరం దేశపాండే పర్ఫార్మెన్స్ చూసి అమ్మ బాగుంటుంది ఇతను చాలా టిపికల్ గా చేశాడు. అప్పుడు పెద్దగా లేదు మనకు తెలియదు. ఎందుకంటే హిందీ సినిమాలు తక్కువ చెన్నైలో ఉన్నప్పుడు. దాంట్లో మనం ఇలాంటి సినిమాలు అసలు చూసేవాళ్ళం కదా. ఏదో అమితాబ్ బచ్చన్ సినిమాలు వచ్చేవి తప్ప ఇవన్నీ వచ్చేవి కావు చెన్నైకి. సో ఎప్పుడైతే అతను చూసానో చాలా టిపికల్ చేశాడు. ఇప్పుడు గూగుల్ లేవు ఎవడో తెలుసుకోవడానికి. తర్వాత అలా నాలెడ్జ్ పెరిగింది. అతను ఎవడో తెలుసుకున్నాం చాలా గొప్ప యాక్టర్ అని. అది చేశా. అది చాలా టిపికల్ గా ఉంటుంది. దాన్ని ఓకే దేవుడి దయ వల్ల ఎంతో లక్కీగా కూర్చొని బాగా చేశాను. మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గురుగారు పిలిపించారు, దాసనారాయణరావు గారు. చాలా బాగా చేసేవారు. అది కంటిన్యూ అయిపోతే మళ్ళీ ఎస్కేప్ కొండపల్లి రత్తయ్య నాకు మంచి వేషం. 35 days డేట్స్ ఇచ్చారు. నాయుడు గారు ఇచ్చారు నాకు డేట్. చెక్ కూడా ఇచ్చే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాది. మరి ఎందుకు వదిలేశారు? ఇదే ప్రాబ్లము. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నాం యాక్టింగ్ లోకి వద్దనుకున్నది. నేను ఇటు అప్పుడే కరెక్ట్ మైండ్ లో ఇంకా ఏంటంటే కెమెరామెన్ సెటిల్ అయిపోలేని ఫీల్ లో ఉన్న టైంలో ఇవన్నీ అదే అప్పుడు ఎప్పుడైతే ఆ జర్నీలోని ఇవన్నీ వదిలేసుకుని ఆ గ్యాంగ్ మాస్టర్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక కొంచెం నచ్చట్లేదో, మిగతా వాళ్ళు చెప్పి మనం తప్పు చేస్తున్నామేమో కెమెరామెన్ గానే ఫీలింగ్ స్టార్ట్ అయిందో అది కూడా మానేసా. ఐ కెప్ట్ క్వైట్ ఫర్ 2 years. అప్పుడు కరెక్ట్ గా మీరు చెప్పినట్టు సాయి కొంచెం అక్కడ ఒక 10-15 సినిమా 17-18 ఫిల్మ్స్ చేసాడు అప్పటికి కర్ణాటకలో. అవన్నీ నేనే డేట్లను చూసుకున్నాను. చేసేసి కరెక్ట్ గా పోలీస్ స్టోరీ కథ వినడం, డేవిడ్ కథ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాంతో అనే డేట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం, ఇమీడియట్ గా సినిమా స్టార్ట్ అవ్వడం. ఆ సినిమా ట్రాక్ ఎక్కించి జరుగుతూ ఉంది. మన పిల్లల మధ్య చేసేసి ఇచ్చాను, జరుగుతుంది. హ్యాపీ ఇంట్లో వెళ్తున్నాను, సెట్కి వెళ్తాను, వస్తున్నాను, ఏమీ లేదు. సడన్ గా ఎవరో ఫోన్, అర్జెంట్ గా వేషం వేయాలి దీంట్లో. నేను చేయనన్నాను. లేదు అన్నయ్య అప్పుడు ఫోన్ లేవు. అన్నయ్య ఎస్టీ బూత్కి వచ్చేయాల. లొకేషన్ ఎస్టీ బూత్కి వచ్చి ఆయన పోలీస్ యూనిఫామ్ లో జీప్ లో బయలుదేరి ఎస్టీ బూత్కి వచ్చి నాకు చేశాడు. అన్నయ్య డైరెక్టర్ గారు లేదు నువ్వైతే బాగుంటావు, నువ్వు రా అర్జెంట్ గా, నువ్వు ఒకటి వచ్చింది చిన్న వేషం, నువ్వైతే బాగుంటుంది, టిపికల్ గా ఉంటుంది రా అని చెప్పి వెళ్ళి చేశాను. స్ట్రేంజర్ అనే క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది. పోలీసులు శోభరాజ్ బ్లాక్ టైగర్ అయితే నేను స్ట్రేంజర్ అనే క్యారెక్టర్. సార్ అది చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ రోజున ఎందుకు చెప్పానంటే ఇది ఆ రోజున మేకప్ వేస్తున్నప్పుడు ఏదో ఆ రోజు నేను అప్పటికే డైరెక్షన్ చేద్దాము మనమే చేసుకుందాము అని ఒక చిన్న ఆలోచనతో టీవీ, అది కూడా టీవీ సినాప్సిస్ రెడీ చేసుకుంటూ ఉంటే ఉదయ టీవీ మనకు ఇచ్చారు ఒక స్లాట్ 13 episodes కి. ఆ కథ మీద కూర్చొని చేసుకుంటూ ఉంటే ఆ 1 week 10 days అదే పని మీద ఉన్నాను ఇంట్లో. నేను సడన్ గా ఒక చిన్న సీన్ తో మొదలయ్యి ఒక కథ పుట్టింది. ఇవంతా ఒక హాఫ్ డేలో జరిగింది. బాగుంది నాకే అనిపిస్తూ అలా దాని పేపర్ మీద పెట్టుకుంటూ ఈ లోపల ఫోన్ రావడం, లొకేషన్ వెళ్ళడం. నేను మేకప్ వేసుకుంటున్న టైం పక్కన ఒక ఆర్టిస్ట్ కి మేకప్ వేసి ఆయన పక్కన కూర్చున్నాడు యూనిఫామ్ లో. అది ఆయన ఎవరో చెప్తా, మీ అందరికి తెలుసు, పరిచయస్తుడే. ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. నాకు పెద్దగా ఆయన గురించి అంత పెద్దగా తెలుసు కానీ అంత ఊహం తెలియదు. జనరల్ గా సార్ ఇది కథమైన ఒక పాయింట్ వచ్చింది, పాయింట్ వినండి అని చెప్పాను. పాయింట్ చెప్పాను. ఆయన బాగుంది, చాలా బాగుంది అన్నారు. కట్ చేస్తే షూటింగ్ నాది అయిపోయింది. నేను అన్నయ్య వాళ్ళది అయిపోయింది, వెళ్ళిపోయారు. నాది ఎక్స్టెన్షన్ నైట్ 12 to 2 చేశారు రాత్రి. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. 2 వరకు వీళ్ళు కలిసి ఇక్కడ వెళ్ళి భోజనం చేసుకుని వెళ్ళి ఉంటారు. అతను వీళ్ళందరూ కలిసి. నేను ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 3-4 అయినట్టుంది. పొద్దున్నే నన్ను లేపుతున్నారు ఎవరైనా చూస్తే అన్నయ్యను ఆ వ్యక్తి. ఏంటి అంటే 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు. నిద్ర లేచినాను, కళ్ళు బెడ్ మీద ఉన్నా. నువ్వు డైరెక్ట్ చేస్తావు నా ఓన్ బ్యానర్ లో, నువ్వు డైరెక్షన్ మన వాళ్ళ నుంచి నువ్వు దీని మీద కూర్చో, టీవీ పక్కన పెట్టు అన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాప్లైన్ వెంకటేష్ గారు. ఆయన దాంట్లో సాయి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి ఉంటారు, విజయ్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి చెప్పడం, ఆయనకు ఇమ్మీడియట్ గా నచ్చడం. అంతకుముందు ఆయన పార్ట్నర్స్ తో చేసేవారు సినిమాలో, 2-3 పార్ట్నర్స్ తో చేశారు. దాంతో ఆయుధ అనే సినిమాతోనే ఆయన ఒక సోలో ప్రొడ్యూసర్ అవ్వడం,
ఆ బ్యానర్ కి ఒక లోగో నేనే షూట్ చేయడం రాక్లైన్ ప్రొడక్షన్స్ కి. అక్కడి నుంచి ఆయుధ అనే సినిమా బయటికి రావడం, దాంట్లో కూడా చాలా తికమకలు అయ్యాయి. ఇంకా పెద్దది అయిపోతుంది చెప్పుకుంటూ వెళ్తే. కాకపోతే ఫైనల్ గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ క్యారెక్టర్ ఎవరూ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే పొజిషన్కి వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ ఉంది, సిబిఐ క్యారెక్టర్. అప్పుడు దానికి నేను పెద్ద పెద్ద హీరోలు విష్ణువర్ధన్ గారిని, ప్రభాకర్ గారిని, కర్ణాటకలో అందరు కలుస్తున్నాను, కన్నడ ఫిల్మ్, కన్నడ ప్రభాకర్ గారిని ఇలాగ అనుకున్నాం. ఇద్దరు ముగ్గురు ట్రై చేశాం కానీ డేట్ల వల్ల ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లము, ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి కుదరట్లే. దాంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంది ప్రాజెక్ట్.